హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అమ్మమ్మ మాకు చెప్పిన సీక్రెట్ పాల తాలికల రెసిపీ ఈ వీడియోలో చూద్దాం. ఇంగ్రీడియంట్స్: డ్రై ఫ్రూట్స్, 2 స్పూన్ల సగ్గుబియ్యం, 2 కప్పుల బెల్లం, 1 కప్పు వరిపిండి. ఒక గిన్నెలో 1 స్పూన్ బెల్లం వేయాలి. ఇక్కడ అమ్మమ్మ చెప్పిన సీక్రెట్ ఏంటంటే, అరగంట నానబెట్టి ఉడికించిన సగ్గుబియ్యంలోని నీళ్లు వేడిగా ఉండగా పిండి పోసి కలపాలి. అందరూ నార్మల్‌గా నీళ్లు వేసి పిండిని కలుపుతారు. కానీ సగ్గుబియ్యం నీళ్లు వేయటం వల్ల స్టిక్‌నెస్ వచ్చి తాలికలు విరిగిపోకుండా ఉంటాయని అమ్మమ్మ చెప్పేది. ఇలా ఈ పిండి కలుపుతూ తగినన్ని నీళ్లు పోసుకుంటూ స్మూత్‌గా అయ్యేంత వరకు కలిపి ముద్దలా చేసి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలపాలి. ఒక గిన్నెలో 2 కప్పుల పాలు, 2 కప్పుల నీళ్లు పోసి స్టవ్ మీద గిన్నె పెట్టి పాలు మరిగేలోపు తాలికలు ఇలా రెడీ చేసుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజ్ అంత పిండి పక్కన పెట్టుకోవాలి. పాలు మరిగాక ఉడకబెట్టిన సగ్గుబియ్యం వేసి ఒక్కసారి కలిపి తాలికలు కూడా వేసి స్టవ్ లో ఫ్లేమ్‌లో ఉంచి మూత పెట్టాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసి అడుగు పట్టకుండా గరిటెతో బాగా కలుపుకోవాలి. ముందుగా పక్కన ఉంచిన వరిపిండి మిశ్రమంలో నీళ్లు పోసి పల్చగా, నేను వీడియోలో చూపించినంత పల్చగా కలిపి ఆ నీళ్లను తాలికల్లో పోస్తూ బాగా కలపాలి. ముందుగా కాసి చల్లారి పెట్టుకున్న బెల్లం పాకాన్ని వేసి బాగా కలపాలి. యాలికలు దంచుకుని పక్కన పెట్టుకోవాలి. కడాయిలో నెయ్యి వేసి ముందుగా కొబ్బరి ముక్కలు వేసి బాదం, తరువాత కాజు, కిస్మిస్ వేసి వేపాలి. తాలికల్లో యాలకుల పొడి, నెయ్యి, డ్రై ఫ్రూట్స్ కూడా వేసి సర్వింగ్ బౌల్‌లో వేసుకుని వినాయకునికి నైవేద్యం పెట్టాలి. ఈ పద్ధతిలో పాల తాలికలు చేసుకుంటే ఎంతో రుచిగా, పర్ఫెక్ట్‌గా వస్తాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.